బాగుంది టేస్ట్, మస్ట్ ట్రై. 49 రూపీస్ అంట. కేజీ లెక్క అయితే అమ్ముతారు అనుకుంటాను. లాస్ట్ ఇంకా టేస్ట్ అయితే చేద్దాం. ఫైనల్ అయితే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను, చాలా చాలా బాగా అనిపించింది. హలో గైస్, దిస్ ఇస్ హెచ్ఎన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను హైదరాబాద్ నాంపల్లి నూమేష్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చాను. అసలు ఇక్కడ ఏమేమి ఉంటుంది మొత్తం A to Z ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం గాంధీ భవన్ గేట్ నెంబర్ 1 నుంచి అయితే ఎంట్రీ అయినాం. అండ్ ఇక్కడ మనం టోకెన్స్ అయితే తీసుకోవాలి. పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్. టోకెన్ తీసుకొని మనం అక్కడ నుంచి అయితే ఎంట్రీ అవ్వాలి. ఈచ్ వన్ వచ్చేసి 50 రూపీస్. అండ్ ఇక్కడ మనం ఎంట్రీ అవ్వాలి. రాగానే ఇలా ఫుడ్ స్టాల్స్, ఇంకా చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. వీక్ డేస్ పబ్లిక్ ఉన్నారు అనుకున్నా, కానీ వీక్ డేస్ కూడా చాలా పబ్లిక్ ఉన్నారు. ఈ ట్రైన్ చూస్తారు కదా, ఈ నూమేష్ ఎగ్జిబిషన్ మొత్తం మనకి ట్రైన్లో తిప్పుతారు వీళ్ళు. ఇక్కడ మనకి రీయూజబుల్ బుక్స్ అయితే ఉంది, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. అంటే మనం రాసి తుడిపించంట. ఒకసారి అడుగుదాం ఎట్లుంటుందో. ఒకసారి ఇది చూపిస్తున్నారు, ఇట్లా రాసి ఉంటుంది. ఇలా రాసిన తర్వాత ఇట్లా రాసి మనం అయితే తుడుపుకోవచ్చు. నాకైతే చాలా బాగా అనిపించింది. పాలరాతి విగ్రహాలు కూడా ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. ఆయుబ్ ఆలివ్ ఫ్రాగ్రెన్స్ అంట. మొత్తం స్మెల్ ఇక్కడ వరకు కనిపిస్తుంది. లోపల చూద్దాం ఒకసారి వెళ్ళి. అంటే మనకి వీళ్ళు రెడీగా చేసేస్తే ఇస్తారు అనుకుంటాను. మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ రెడీ చేసేస్తారు. కొంచెం ఫ్లేవర్స్ అయితే ఒక ఫ్లేవర్ కడతానా. 1 పీసెస్ 100, 2 పీసెస్ 150 ఇవన్నీ స్టిక్కర్స్. అంటే మనం వాల్ పేపర్స్ వాటి పైన పెట్టుకోనికే. ఇక్కడ మనకి హిండ్వేర్ నుంచి స్మార్ట్ అప్లియన్సెస్, ఇంకా ఇక్కడ రోబోట్ టచ్ అంట, ఇంకా శ్రీ తిరుమల హౌసింగ్. ఇక్కడ వీళ్ళు బిజినెస్ కూడా ఇక్కడనే చేస్తున్నారు. ముందర మస్కట్ ఐస్ క్రీమ్ ఉంది. గేట్ నెంబర్ 2 దగ్గర చూసారు కదా, డెకరేషన్ చాలా బాగా చేశారు లైటింగ్ తోటి. గేట్ నెంబర్ 2 పక్కన ఉంటుంది మనకి కాలికట్ హల్వా, కేరళ నుంచి. 150 రూపీస్ పావు కేజీ అంట. చాక్లెట్ ఫౌంటైన్, ఆ కప్ ఇస్తున్నారు కదా, ఆ కప్ వచ్చేసి మనకి 60 రూపీస్. సిన్స్ 1954 అంట. అంటే వీళ్ళందరూ ఇక్కడ పచ్చళ్ళు అయితే అమ్ముతారు. కైసే భాయ్ క్యాగా హాయ్. ఇది వచ్చేసి మన మెనూ. షాప్ వచ్చి 70 years old అంట అన్న చెప్తున్నారు. బిర్యానీ పికిల్ కూడా ఉంటుంది అంట అన్న దగ్గర స్పెషల్. ఇక్కడ అన్న దగ్గర బిర్యానీ పికిల్ ఉంటుందంట. సేమ్ మనం అన్నం పెట్టుకొని తింటే బిర్యానీ టేస్ట్ వస్తుందంట. మీరు ఒకసారి వస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకొని ఒకసారి ఇంటి దగ్గర వెళ్ళి ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు అన్న వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు వచ్చి 3rd జనరేషన్ అంట. అప్పటి నుంచి ఈ పికిల్స్ అమ్ముతూనే ఉన్నారు. ఒకసారి వచ్చినప్పుడు అయితే టేస్ట్ అయితే పక్కా ట్రై చేయండి. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే అమ్ముతున్నారు అరౌండ్ 1 lakh రూపీస్. ఇటు సైడ్ మొత్తం మనకి ఈ లేడీస్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. జుమ్కాలు, ఇంకా నెక్లెస్ అలాంటివన్నీ. ఇటు వచ్చేసి వేరే రకాలు అన్నీ ఇటు ఏమేమో ఉన్నాయి. ఇంకా లేడీస్ వస్తే మాత్రం వాళ్ళకి విచ్చల వీడియో షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం బ్యాగ్స్ అమ్ముతున్నారు అదే లైన్లో. ఈ లైన్లో అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎనీ బ్యాంగిల్ 100 రూపీస్ అని పెట్టారు. అండ్ చాలా డెకరేషన్కి అయితే చేశారు జుమ్కాలు అవన్నీ. సిన్స్ 1999 డెకర్ హోమ్స్ అంట. ఇక్కడ మాకు వచ్చేసి మనకి ఇట్లా ఈ స్టిక్కర్స్, ఇంకా మనం వాల్ పైన అయితే పెట్టుకుంటాం కదా, ఇవన్నీ చాలా మంచిగా ఉన్నాయి. కూడా బాగుంది. మనకి బెడ్ లైట్ ల్యాంప్స్. అదైతే రియల్గా ఉన్నట్టుంది, బాగుంది. డేస్లో కూడా చూసారా ఎంతమంది ఉన్నారు. ఈరోజు లిటరల్లీ మండే కూడా ఇంత పబ్లిక్ ఉంటారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. అరేబియన్ ప్యారడైస్. ఇక్కడ సీటింగ్ కెపాసిటీ చాలా ఉంది వీళ్ళ దగ్గర. అండ్ ఆ లెఫ్ట్ సైడ్ వచ్చేసి అవి చికెన్స్ అవి చేస్తున్నారు. ఇటు సైడ్ వచ్చేసి మనకి బోండాస్ ఉంటాయి, బజ్జీస్ అలాంటివి చేస్తున్నారు. ఓపెన్ టాప్. ఇది వచ్చేసి ఎవర్గ్రీన్ హ్యాండ్ క్రాఫ్ట్స్ అంట. అండ్ అన్న అయితే మొదలు గన్ పెట్టుకొని ఉన్నాడు. ఈ వుడెన్తో చేసినవే, చాలా బాగుంది. ఇంట్లో మనకి డెకరేషన్గా పెట్టుకోనికే బాగుంది. అంటే చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఈ వాచ్ చూసారు కదా, చాలా యూనిక్గా ఉంది. చాలా బాగుంది. మనకు పిస్తా హౌస్ ఆపోజిట్లోనే ఉంటుంది. ఇలా దుబాయ్ ఫ్యాక్టరీ డైరెక్ట్ సేల్ అంట. ఇక్కడ మనకు ప్రోడక్ట్స్ చాలా చీప్ ఉంటుంది. పర్ కేజీ లెక్క అయితే అమ్ముతారు అనుకుంటాను. 699 కాకుండా 399కి అమ్ముతున్నారు. ఒకసారి లోపల వెళ్ళి అయితే చూసేద్దాం. ఇవన్నీ ప్లేట్స్ అంటే మనకి ఇంట్లో ఉపయోగపడే సామాన్లు.
వస్తే మీరు కూడా కొనుక్కోండి ఇక్కడ. నెక్స్ట్ వెనకాల ఉన్న పిస్తా హౌస్కి వెళ్ళి హలీం అయితే ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే చాలా మంది ఎగబడుతున్నారు. ఇక్కడైతే మనకి యూపీఐ లేదంట, ఓన్లీ క్యాష్ అంట. ఇంకా నా దగ్గర క్యాష్ అయితే లేదు, ఓన్లీ యూపీఐ. ఇంకా బయటికి వెళ్ళి కేఫ్ నీలపూర్కి అయితే వెళ్ళిపోదాం. ఇక ఓన్లీ 3 గేట్స్ నుంచి ఎంట్రీ. మన ఇక పిస్తా హౌస్ నుంచి నెక్స్ట్ కేఫ్ నీలపూర్కి అయితే వచ్చేసాను. నమ్మింది నిజమే, కేఫ్ నీలపూర్ ఇక్కడ మనకి బిగ్గెస్ట్ స్టాల్, చాలా చాలా పెద్దగా ఉంది స్టాల్ అయితే మనకి. ఎట్ లాస్ట్ నేను కేఫ్ నీలపూర్కి వచ్చేసాను. ఇంకా లోపల తీసుకున్నాం. ఎక్కడ పడితే అక్కడ రష్ ఉన్నారు. లోపల రాగానే స్మెల్ అయితే ఇట్లా దంచేసింది. వచ్చేసింది నేనైతే నీలపూర్ టీ అండ్ తీసుకునే వాళ్ళు చూసారు కదా, అక్కడ నుంచి ఆ మూల నుంచి ఇక్కడ వరకు ఉన్నారు. అంటే అంత రష్ కాబట్టి ఇంకా ఉండాల్సిందే. అక్కడ మనకి ఛాయ్ అయితే రెడీగా ఉంది. ఇంకా మన ఛాయ్ కూడా వచ్చేసింది. ఛాయ్ అండ్ బిస్కెట్స్ అండ్ మస్కాపాన్ వచ్చేసింది. ఇంకా టేస్ట్ చేసేద్దాం. మస్కాపాన్ తోటి నీలపూర్ ఛాయ్ తాగితే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. ఇక టోకెన్స్ కొన్నాం కదా, అక్కడ టోకెన్స్ కూడా మనం యూపీఐ అంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇలా ఆర్టీఓ రిజిస్ట్రేషన్ అలాంటి ఏం కాకుండా మనం బయట వెళ్ళి నడుపుకోవచ్చు. అంటే ఇవి చెట్లకైతే బాగా మంచిగా లైటింగ్స్ అయితే పెట్టారు. అండ్ విజయ సింప్లీ ది బెస్ట్ తెలంగాణ అంటే ఇక్కడ మనకి ఐస్ క్రీమ్ ప్రొడక్ట్స్ అంటే డైరీ ప్రొడక్ట్స్ అవి ఉంటుంది. కప్ వచ్చేసి 10 రూపీస్ అండ్ కుల్ఫ్ వచ్చేసి 35 రూపీస్. బాగుంది కానీ తెలిసిన 10 రూపీస్ అది ఎందుకు చెప్పినా తెలిసిన అవుతుంది. కుల్ఫీ అయితే బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ప్లాన్స్ అమ్ముతున్నారు, చాలా బాగుంది. అంటే మనకి అవి అండ్ ఫిషెస్ కూడా అమ్ముతున్నారు. మలబార్ మంచిస్ అంట, హల్వా, కేరళ బనానా చిప్స్. అంటే వీళ్ళు వచ్చేసి మనకి స్పెషల్గా బనానా చిప్స్ అయితే అమ్ముతారంట. ఆయన చూస్తున్నా కదా, నా బనానా చిప్స్ తీసుకుంటాను. అండ్ మనోడైతే ట్రై చేస్తాడు. ఎట్లుంది ఆ టేస్ట్? బనానా చిప్స్ అయితే బాగుందంట, నేను కూడా ట్రై చేస్తాను ఒకసారి. బాగుంది, అంటే వీళ్ళే చేస్తారు అనుకుంటా. బాగుంది టేస్ట్, ట్రై చేయండి మీరు కూడా. జేఎన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ వీళ్ళైతే చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ పెడుతున్నాం, అంటే ప్రజెంట్ ఇయర్స్. అండ్ ఇక్కడ మనకు చాలా తక్కువకైతే ఐటమ్స్ దొరుకుతుంది. ఇక్కడ డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి అయితే వస్తుంది. చాలా చాలా తక్కువ ధరకైతే మనకి దొరుకుతుంది ఏదైనా. ఇక్కడ టీ షర్ట్స్ అవి ఇవి. అండ్ ఈ పాయింట్స్ వచ్చేసి మనకి జస్ట్ 149 రూపీస్ అంట. డైరెక్ట్ మనకి ఫ్యాక్టరీ నుంచి వస్తుంది అంటే ఇవన్నీ. అండ్ 3 పీసెస్ వచ్చి 100 రూపీస్, చాలా చాలా తక్కువ రేట్కి ఉంటుంది. పైన వచ్చేసి టీ షర్ట్స్ అవి ఉన్నాయి మనకి 150, అంటే అరౌండ్ ఒక 70 రూపీస్కి పడుతున్నట్టు. ఇంకా ఇక్కడ బనారస్ శారీస్. అండ్ మనకి తెలిసి ఇవన్నీ బనారస్ శారీస్. అండ్ మనం ఇందాక నీకు బనానా చూపించాను కదా, నేను ఈ బనానా చిప్స్ మలబార్ మసాలా తీసుకున్నా. ఈ టేస్ట్ బాగుంది. ప్రైస్ వచ్చేసి 99 రూపీస్. నాకైతే టేస్ట్ బాగా నచ్చింది. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వచ్చారు, బాగుంది టేస్ట్, మస్ట్ ట్రై. డోర్ కర్టన్స్, ఇక్కడ ఈ డోర్ కర్టన్స్, ఇక్కడ మనకి ఇంట్లో వస్తువులు అంటే లేడీస్కి అవసరమైన వస్తువులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. వచ్చేసి మనకి సోలార్ లైవ్ ఎక్స్పీరియన్స్ అంట. ఒకసారి లోపల వెళ్ళి అడుగుదాం. ఇప్పుడు మనం కరెంట్ బిల్ అయితే ఉంటుంది కదా, ఆ కరెంట్ బిల్ అనేది మనకి కొంచెం ఎక్సెస్ అమౌంట్ ఉంటుంది. అది మనం మళ్ళీ గవర్నమెంట్కి అయితే అమ్మచ్చు. గవర్నమెంట్కి అమ్మితే మన బిల్ అనేది కూడా జీరో అయిపోతుంది. కంటెస్ట్ అంట, ఎవరైనా ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు ఇక్కడ చూసి ట్రై చేయండి. అండ్ టైమింగ్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. వాటర్ కలర్ పెయింటింగ్ ఓవరాల్. నా తను తీరా కోపం తెచ్చుకుంటాడు, గర్ల్ ఫ్రెండ్ కోపం అనుకుంటాడు. జెంట్స్ వీల్స్ అవి ఉంటాయి కదా, అది వెళ్ళేదారులు ఇక్కడ టాయ్ స్టోర్స్ వస్తుంది. అండ్ మొత్తం చిన్న పొరగాలు వస్తుంది టాయ్స్. అండ్ చూసారు కదా మొత్తం బైక్స్ గీక్. ఇక్కడ వచ్చేసి వాల్ డెకర్ ఐటమ్స్, డెకరేషన్ ఐటమ్స్లా బాగున్నాయి ఇవి. ఎక్కడ పడితే ఇక్కడ ఈ డ్రై ఫ్రూట్స్, ఈ ఐస్ క్రీమ్ ఇవన్నీ కామన్. నాకు ఇప్పుడు అయితే వేరే వరల్డ్ వచ్చినట్టుంది ఈ జెయింట్ వీల్ ఇవన్నీ చూస్తుంటే. కప్స్ ఆల్సో చూసారు కదా, మంది ఎక్కుతూనే ఉన్నారు. పర్ హెడ్ వచ్చేసి 150 రూపీస్ అంట. పిల్లలు కూడా వేరే చాలా మంది ఉన్నారు. ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా చాలా టూ మచ్ ఉంది. ఇంకా నెక్స్ట్ ఒకసారి ఆ వెహికల్ది ఉంటుంది కదా, మీకు చెప్పాను కదా, అది ఒకసారి చూద్దాం లోపల ఎలా ఉంటుందో. అయితే ఎప్పుడే స్టార్ట్ చేశారు అంట. ఇవన్నీ ఒకసారి వండర్లో అయితే తిరిగేసాను. అంటే చాలా కలర్ఫుల్గా ఉంది ఇక్కడ. ఇక్కడ వచ్చేసి నాకైతే వేరే వరల్డ్ వచ్చినట్టు అనిపిస్తుంది. అండ్ మనకి 100 రూపీస్ రాగానే ఇలా టోకెన్ అయితే ఇచ్చారు. ఇంకా లోపల చూద్దాం లోపల ఎలా ఉంటుంది. ఆల్టో 800 4 ఉన్నాయి. అండ్ RX 100 4 ఉన్నాయి. లోపలికి ఇంకా ఆధార్ మనోడు RX 100 వేసుకొని ఆ ఆల్టో కార్లో ఎక్కారు కదా, ఒక లేడీ అనుకుంటాను, ఒక లేడీ అయితే ఆల్టో కార్ ఎక్కింది. చాలా చాలా
ఓడుతుంది ఇప్పుడు ముగ్గురు అయిపోయింది ఇంకా స్టార్ట్. అబ్బా వేరే లెవెల్ అమ్మా, వేరే లెవెల్ ఇచ్చి పడేశారు అందరూ. రియాక్షన్ చూడండి, సూపర్, రియల్లీ సూపర్, లవ్ ఇట్. వచ్చేటప్పుడు ఇక్కడ ఈ ఎగ్జిబిషన్కి వచ్చేటప్పుడు అయితే చాలా ట్రాఫిక్, చాలా ఘోరంగా. పై నుంచి 4 కిలోమీటర్లు అయితే నాకు 40 నిమిషాలు పట్టింది ఇక్కడ రానికి. పబ్లిక్ అయితే చాలా ఉన్నారు. ఈరోజు మండేనే ఇంత పబ్లిక్ ఉన్నారంటే ఇంకా వీక్ డేస్లో ఎంతమంది పబ్లిక్ ఉంటారో మేము కనిపిస్తున్నాం. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి మనకి జనవరి 1 ఫిబ్రవరి 15 వరకు అయితే ఉంటుంది. చూసారా, అందరు ఫిదా అయిపోయారు ఆ షోకి. మస్తు అనిపించింది ఆ షో అయితే. చూసారు కదా నాంపల్లి ఎగ్జిబిషన్, నుమేష్ ఎగ్జిబిషన్. నేను ఓవరాల్ ఈ వీడియోలో నేను డీటెయిల్ చూపించాను. నాకైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను, చాలా బాగా అనిపించింది. ఎగ్జిబిషన్లో మనకి ఫుడ్ స్టాల్స్, క్లాతింగ్, ఇంకా లేడీస్కి కావాల్సిన ఐటమ్స్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ ఐస్ క్రీమ్ కొన్ని చూపించాను కదా, అవి 2-3 స్టాల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. ఇంకా సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే ఆ రైడ్ అయితే చూపించాను కదా, అది 100 రూపీస్ పెట్టారు. అది 250, 300 పెట్టినా చాలా వర్త్. ఇంకోటి ఆ రైడ్స్, వేరే రైడ్స్ ఉన్నాయి కదా 150 పర్ హెడ్, అయితే చాలా టూ మచ్ ప్రైస్. 50 రూపీస్ పెడితే వాల్యూ ఫర్ మనీ అనిపించింది. ఒకవేళ మీరు వస్తే మాత్రం ఒక రైడ్ 2 రైడ్స్ ట్రై చేయండి, ఎక్కువ ట్రై చేయకండి, వేస్ట్ ఆఫ్ మనీ. అండ్ ఫుడ్డీస్ లవర్స్కి అయితే ఫుడ్ చాలా ఎక్కువ ఉంది. అండ్ క్లాతింగ్ అంటే లేడీస్ వచ్చిన వాళ్ళకి షాపింగ్ ఓవరాల్ సూపర్ ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఎంతమంది నుమేష్ నాంపల్లి ఎగ్జిబిషన్ విజిట్ అయ్యారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎంతమంది విజిట్ అవ్వబోతున్నారో కూడా చెప్పండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్లో చెప్పండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఒకవేళ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.